అధ్యక్ష నేను ఏమంటాను అధ్యక్ష, ఇక్కడ మన వాయిస్ అధ్యక్ష, ఇక్కడ మన వాయిస్ అందరు వాయిస్లు తీసుకోవాలా? ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకటే వాయిస్ పోవాలా? ఈడ కూడా వాయిస్ ఒకటే కాదు అధ్యక్ష. ఇక్కడ అందరి అభిప్రాయం, వారికి ఉన్న అనుమానాలు, ప్రజలు ఉన్నటువంటి అపోహలు ఇక్కడ క్లియర్ కావాలి. తర్వాత మనందరం ఒకటే వాయిస్గా పోదాం. ఉక్త కంఠంతో ఫస్ట్ అదే అందరం ఒకటే పోదాం. కానీ ఇక్కడ ఎవరి వాయిస్ అయితే వాళ్ళు వినపడాలి కదా అధ్యక్ష. అందుకంటే దీంట్లో ఎక్కడ డివైడ్ అయితే లేదు అధ్యక్ష. దీంట్లో సబ్జెక్ట్గా నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీంట్లో పొద్దున్న నుంచి కూడా ట్రిపుల్ టెస్ట్ గురించి అందరూ మాట్లాడారు అధ్యక్ష. ట్రిపుల్ టెస్ట్ గురించి కూడా ఎందుకు ఫాల్ట్స్ వచ్చినాయి అంటే రీజన్ ఫస్టే 6 నెలల్లో కూడా సరే కాలేదు, వదిలిపెట్టారు. 6 months కూడా కాలేదు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చే ముందు బీసీ కమిషన్కే బాధ్యతలు అప్పగిచ్చారు అధ్యక్ష. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక రోజు ముందు వస్తారని చెప్పేసి ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే వారు పార్లమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ మనం ఆ రోజు బీసీ కమిషన్ అనేది చేయొద్దు, ఇది సుప్రీంకోర్టుకి ట్రిపుల్ టెస్ట్కి విరుద్ధము ఫస్ట్ పాయింటే ఎగిరిపోయిన అధ్యక్ష. రోజు అన్ని నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అన్ని బీసీ సంఘాల వారు అందరు మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఇదేంది తప్పు ప్రక్రియ చేస్తున్న హైకోర్టు పోతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేసారు అధ్యక్ష. తర్వాత వేసిన ఎందుకు ఇప్పుడు మన సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్లో దానికి అది కరెక్ట్ కాదు కాబట్టి. అయితే అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ వేసి చట్టం చేసి బాగానే ఉంది. కానీ సర్వే అనేది డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిగితే దీనికి న్యాయబద్ధత వచ్చే ఛాన్స్ ఉండేది, వస్తుండే. ఇది ఏమైపోయింది, ఈరోజు చట్ట సవరణ చేసిన బాగానే ఉంది, కానీ సర్వే చేసే అధికారులను డెడికేటెడ్ కమిషన్కి అప్పగించలేదు మనం. ఈ కమిషన్ ఏదో ఒక నోడు ఎప్పుడైతే నోడల్ ఏజెన్సీ పెట్టిరు, ప్లానింగ్ కమిటీ పెట్టిరో లేకపోతే ఇంకే డిపార్ట్మెంట్ పెట్టుకుంటుండే. మన డెడికేటెడ్ కమిషన్ ద్వారా కాకుండా ప్రభుత్వమే అపాయింట్ చేసింది అధ్యక్ష. ఇక్కడ చిక్కొచ్చింది. రేపు పొద్దున మనం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి అందరం. ఇప్పుడు మేము కూడా పార్టిసిపేట్ పార్ట్ అండ్ పార్సలే. అందుకే మేధావులందరూ కూడా డెడికేటెడ్ కమిషన్ ఉంటే, ఇండిపెండెంట్ ఉంటే, వారు ఎట్లయితే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అధ్యక్ష. ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషనే అన్ని డిపార్ట్మెంట్ కంట్రోల్ తీసుకుంటుంది. ఎవరేం పని చేయాలో చెప్తుంది, పని చేయకపోతే వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటుంది. ఆ రకంగా ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే పనిచేస్తుందో ఈ డెడికేటెడ్ కమిషన్ని కూడా ఈ యొక్క మన ఇప్పుడైతే కులగణన చేసిరో సర్వే చేయడానికి వారి ద్వారా చేస్తే దీనికి న్యాయబద్ధత వస్తుండే. ట్రిపుల్ టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ అవుతున్నాం మనం మూడో దాని గురించి మాట్లాడుతున్నాం ఎంతసేపు. 50% దాటుతా ఇట్లా ఒప్పుకుంటారు. 50% దాటితే కూడా మనకు ఉంది, మనకి కమిషన్ ఒకటి మనకి సుప్రీంకోర్టులో మనకి ఫేవరబుల్ ఉంది. కానీ ఫస్ట్ టెస్ట్లోనే మనకి ఇబ్బంది వచ్చినటువంటి ప్రమాదం ఉంది. దాన్ని అలర్ట్ చేస్తున్నా మంత్రి గారిని. కాబట్టి మీరు చెప్పినా కూడా ఇది లిఖితపూర్వకంగా ఇచ్చినాం. ఇది రెండోది అధ్యక్ష, అసలు యాక్చువల్లీ ఈ యొక్క గణన అసలు యాక్చువల్లీ ఏంటంటే సార్, సెన్సెక్స్ యాక్ట్ 1981 ప్రకారం జనగణాధికారం కేంద్రానికి ఉన్నా రాష్ట్రాలు చేసుకోవచ్చని కోర్టు ఇచ్చినా, మరి మనం ఎప్పుడైతే ఇట్లా ఇండిపెండెంట్ బాడీ నుంచి ఎప్పుడు డెడికేటెడ్ కమిషన్కి ఎప్పుడైతే అధికారులు చేస్తామో దానికే ఇస్తారు. కానీ ఇలాంటి వీటికి ఇస్తారా, కోర్టు అంగీకరిస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అధ్యక్ష ఈరోజు. కాబట్టి ఈరోజు మరి దీన్ని మన ఇంతకుముందు చెప్పినట్టు డేటాని ముందు పెట్టలేదు కాబట్టి అనేక అపోహలు మన రాష్ట్రం నుంచే, మన మేధావుల నుంచే, మన ప్రొఫెసర్స్ నుంచే ఎప్పుడైతే అనుమానాలు వచ్చినాయో అధ్యక్ష, ఇప్పుడు ఇక్కడ మేము ఖచ్చితంగా రాజకీయంగా రావాలని కోరుకుంటాం కదా. బయట వాళ్ళని కన్విన్స్ చేయలేం కదా అధ్యక్ష. అందరి మనం కోర్టు ఒకటి ఆపలేం కదా అధ్యక్ష. ఇప్పుడు కేంద్ర మంత్రులు బాటంగా ఇది కరెక్టే లేదు, ఏం చేసారు భయ్ మీరంతా కాంగ్రెస్ బీజేపీ ఒక ఎమ్మెల్యే చెప్పినా మిగతా మీరు ఒకటి అని చెప్పేసి కేంద్రంలో వాళ్ళు అంటారు. ఎవరు సమానం చెప్పారు అధ్యక్ష అది. కాబట్టి దీన్ని మేము ఇంకోటి అధ్యక్ష, చేతిలో ఉండే పని కూడా సరే ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం కుదరాలంటే, సరే అన్ని బీసీ వర్గాలకు కానివ్వండి ప్రజలకు నమ్మకం కలగాలంటే వాళ్ళ చేతిలో ఉన్న పనులు పొద్దున్న చెప్పారు, అందరు సభ్యులు చెప్పారు, వాళ్ళ చేతిలో ఉన్నాయి చేసేయండి. 42% కాంట్రాక్ట్స్ ఇచ్చేసేయండి. అదేవిధంగా మీరు బీసీ సప్లాన్ పెట్టేసేయండి. నేను ఏమంటా అధ్యక్ష, బీసీ సప్లాన్ పెట్టేయండి. మూడోది 20,000 కోట్లు అంటూ కాదు, 20,000 కోట్లు కాదు, ఇంత పెడతామని చెప్పేయండి. లిక్కర్ షాప్లలో నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ కదా, లిక్కర్ షాప్లో గవర్నమెంట్లో 25% చేసేయండి. నాన్ ఫైనాన్షియల్ ముదిరాజుల పంచాయతీ ఉన్నది. ఏవైతే మీ చేతిలో ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ కాన్స్టిట్యూన్స్ ఫండ్, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అనుకుందాం, ఫైనాన్స్ సంబంధించిన లేని నిర్ణయాలు చాలా ఉన్నాయి కదా అధ్యక్ష. ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు, శ్రీహరికి ఇచ్చేయండి ఇమీడియట్గా, మీ పార్టీకి ఇచ్చేయండి, మీరు ఇస్తా అని చెప్పారు. నమ్మకం కుదురుతుంది అధ్యక్ష. నేను రాజకీయాలు మాట్లాడతాను అధ్యక్ష. ఒక నమ్మకాన్ని కలిగేయండి, సారీ నమ్మకాన్ని కలిగేయండి.